వెరీ ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటాను, సిల్వర్ జూబ్లీ సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఆల్మోస్ట్ ఈ ఇయర్లో ఇదే. అయితే మీకు ఇప్పటిదాకా దాంట్లో సాటిస్ఫాక్షన్, ఎస్ నేను ఎదురు చూసాను ఇది సాధించాను అనుకున్నది అయితే అశ్వత్థామ అమితాబ్ బచ్చన్ గారికి మీరు చేసింది. టఫ్ అనిపించింది ఏముంది, చాలా కష్టపడ్డాను, చాలా గొంతు చించుకోవాల్సి వచ్చింది, లేకుంటే ఇప్పటిదాకా చేసిన దాంట్లో ఇంత స్ట్రెస్ నేను పెట్టలేదు అనుకున్నది ఏమున్నాయి? ఉపేంద్ర గారికి రక్త కన్నీరు మూవీ ఆల్మోస్ట్ అలాది 20 ఏళ్ళు అయిపోయింది. 2004లో రిలీజ్ అయింది, ఇది 2024. 2004 20 years బ్యాక్. 2003లో డబ్ చేసాము డిసెంబర్లో, రిలీజ్ అయ్యేసరికి 2004 ఫిబ్రవరిలో. నాకు అది గ్రేట్ ఎక్స్పీరియన్స్. దేవి థియేటర్లో రిలీజ్ అయింది. నాది లీప్ ఇయర్, 4 yearsకి ఒకసారి వస్తుంది. మై బర్త్డే సెలబ్రేటెడ్ దేర్ థియేటర్లోనే. మన February 29th తెలుగు యూనివర్సిటీ స్టూడెంట్స్, నటుడు గిరి తమ్ముడు వీళ్ళందరూ కలిసి మొత్తానికి ఒక పెద్ద ప్లాన్ చేసి కేక్ అదంతా తెచ్చిపెట్టి ఇంటర్వెల్లో కట్ చేయిస్తున్నారు. మేమంతా ఫ్యామిలీ మెంబర్స్ అంతా చాలా మంది, మేము ఒక 20 మంది దాకా వెళ్ళాం. ఎవరైనా ఏంటి బర్త్డే సెలబ్రేషన్స్ ఏంటి థియేటర్లో అంటే ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పారంటే ఇంకొక 50 మంది అక్కడ ఉన్న అడేది ఒక మరుపురాని బర్త్డే లాగా నాకు జరిగింది. అది చాలా కష్టపడ్డాను. ఆ సినిమా ఇప్పటికీ చూసినా కూడా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి అందరికీ, అంటే సన్నివేశాలు అలాంటివి. అట్లాగే ఆ క్లైమాక్స్లో చాలా అసలు గొంతు పోయింది, పోయిన గొంతుతోనే చెప్పించారు, న్యాచురల్గా ఉంటుందని చెప్పించారు. యా, యాక్చువల్గా చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను. అవి చాలామంది వైరల్ అయినాయి, ట్రోల్ అవుతుంటాయి. కొంతమంది స్పూఫ్స్ చేస్తూ ఉంటారు, డబ్ స్మాష్లు చేస్తూ ఉంటారు. పిల్లలా ఉందా ఇదే అని చెప్పి నేను దగ్గి ఇలా అయిపోయాను, నాకంటే 4-5 కేజీలు ఎక్కువే ఉంటుంది కాథా. ఈ మామూలుగా తను ఫారెన్ రిటర్నర్గా ఉన్నప్పుడు అమెరికన్ డాలర్స్, మలేషియన్ రింగెట్స్తో విలాసకులాసాలాడిన ఈ మదనమోహను రంజింపజేసిన అందం ఈ దేశంలో మ్యానుఫ్యాక్చర్ అయిందంటే నమ్మశక్యంగా లేదు. బ్యూటీ, వాట్ ఈజ్ యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? ఓ తెలుగు, నీ పేరేమిటి? కాంతా. ఓ కాంతా, సే టుమారో బాయ్. మామూలుగా ఇలా మాట్లాడతాడు. ఆ తర్వాత అతనికి లెప్రసీ అది వచ్చి చాలా అసలు ఎక్కడైతే ప్రేమించే అమ్మాయి ఇంటికి వస్తాడో భార్యను కూడా కాదని తన నిర్లక్ష్యానికి గురై ఒక మూలన చాలా హీనాతహీనమైన పరిస్థితుల్లో బతుకుతూ ఉంటాడు. అక్కడ ఒక రకంగా కథ చూడు ఎలా ఉండేవాడిని, ఎలా అయిపోయాడు కథ, నువ్వు తిన్నావా అని అడిగితే చాలు నా ఆకలి తీరిపోతుంది కథ, నువ్వు మందులు వేసుకున్నావా అంటే చాలు నా రోగం తగ్గిపోతుంది కథ, ఎలా ఉండేవాడిని ఎలా అయిపోయారు కథ, లండన్ ఫారెన్ టెండర్ రాబా, 1 cigarette ప్లీజ్. అయ్యయ్యో ఎలకలో పందికొక్కలో తిరుగుతుంటారు పాడేసింది, ఏమవుతుందో ఏమిటో కథ. మామూలుగా అట్లాగా బాడీ లాంగ్వేజ్ కూడా మీరు ఆకలింపు నాకు బాగా యాక్టింగ్ చేయండి, నేను చేయలేను, నాకు మొదటి బలహీనత. మామూలుగా కూర్చొని అలా సింపుల్ గా సైలెంట్ గా చెప్పేసుకుని పోవాలంటే కాదు. ఇలాంటివి చాలా కష్టపడాలి. మైక్ ముందు వాళ్ళు అంత చేస్తే మనం అందులో కొద్దిగా అయినా చేస్తే తప్ప అప్పుడు అది నాకు అలవాట్లేదు. కొంతమంది స్టడీగా చెప్తారు, కథలు కూడా చెప్తారు. ఒక్కోసారి ఇలాగా కాళ్ళు చేతులు విదిల్చి మైకుల్ని తన్ని తిట్లు తిన్న సందర్భాలు కూడా ఉన్నాయి స్టార్టింగ్ లో. అలా చెప్పండి, డామేజ్ చేయకండి. అదే వాట్ యు ఆర్ డూయింగ్ నాన్ సెన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మైక్, నువ్వు చేయాలి యాక్టింగ్ కాదు ఇక్కడ చేయాల్సింది డబ్బింగ్, నువ్వేమైనా యాక్టర్వా, యాక్టింగ్ చేసేటప్పుడు అవన్నీ అక్కడ రా, ఇక్కడ మామూలుగా స్టడీ ఉండాలని మా సీనియర్స్ అన్ని చెప్పేవాళ్ళు. ఎందుకంటే మైక్స్ చాలా వాల్యుబుల్ మైక్స్ ఉంటాయి, అవి ఒక 5 లక్షల రూపాయల మైక్స్ ఉంటాయి. వాటిని మనం గట్టిగా ఇలా ఆవేశపడి చేస్తే కింద పడి డ్యామేజ్ అయిందనుకో అంతే సంగతులు. మేము అదే అరే జాగ్రత్త రే ఈ మైక్ ఈరోజు 5 లక్షల దట 6 లక్షల దట ముందే చెప్పేవాళ్ళు మా కొలీగ్స్ అంతా. అప్పుడంతా ఒక పండగ వాతావరణం లాగా ఉండేది. ఒకప్పుడు మా డబ్బింగ్స్ ఒకే హాల్లో కూర్చొని దాదాపు ఒక 20-30 మంది వర్క్ చేసేవాళ్ళం. ఇప్పుడంతా ట్రాక్ సిస్టమ్ వచ్చింది కాబట్టి ఎవరిది వాళ్ళే. అట్లాగే ఈ రక్త కన్నీరులో ఫైనల్ క్లైమాక్స్ వచ్చే వరకు ఇంకా చాలా అస్సలు బాలు అంటే ఇంట్లో ఉండే ఆవిడ అయ్యో చంద్ర ఈ ఇంట్లో ఉండే ఆవిడ అయ్యో నేను గుర్తించలేకపోయారా చంద్ర. ఈ సమాజం, ఈ సంఘం, వీటన్నిటినీ ఈ దరిద్రమైన మనుషులను పట్టించుకోవద్దు, వీరిద్దరు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటే చాలు, నా విగ్రహాన్ని ఊరు వాళ్ళ పెట్టించు బాలు, ఎందుకంటే ఇలాంటి ఒక చండాలుడు ఒకప్పుడు ఉండేవాడని.
దాని భయంకరం అసలు ఇంకా Actually డైలాగ్ గా సరిగా ఉపేంద్ర అనగానే ఒక ఎక్స్ట్రీమ్ యాక్టింగ్ అనేది అంతా Yeah, అందులో right, కనిపిస్తుంది కదా, మామూలుగా సింపుల్ గా కూర్చొని సింగిల్ గా అలా వెళ్ళిపోయినట్టుగా ఉండదు కదా. ఉండదు. సో బాడీ లాంగ్వేజ్ దగ్గర బాడీ నుంచి లాంగ్వేజ్ దగ్గర మొత్తం. నుంచి అసలు ఏమన్నారు ఉపేంద్ర గారి దగ్గర నుంచి వచ్చిన రియాక్షన్ ఏంటి? అసలు ఆయన ఒక్కటే అన్నారు ప్రివ్యూకి వచ్చి చూసి కొద్దిగా అంటే కొన్ని విషయాల్లో ఆయన ఇంకా సాటిస్ఫైడ్ అవలా, ఎంత చెప్పినా కూడా ఒకటే అన్నారు, వాయిస్ బాగా మ్యాచ్ అయ్యింది, బాగా చెప్పారు ఆయన, బట్ ఏంటంటే ఇంకా మనం బాగా చేసి ఉండాల్సింది అని. అంటే ఆయన ఎప్పుడు కూడా ఇది బెటర్మెంట్ అని అనుకోరు, ఉండరు అసలు. ఆ తర్వాత ఆఫ్టర్ 20 years ఇప్పుడు యూ అండ్ ఐ ఉపేంద్ర గారి సినిమాకి మళ్ళీ చెప్తున్నాను. మధ్యలో యాక్చువల్గా శ్రీనివాస్ మూర్తి గారు ఆయనకు చాలా సినిమాలు చేశారు. స్టార్టింగ్ షూ కానీ ఉపేంద్ర ఇవన్నీ ఆయనే చేశారు. ఇట్స్ అ గ్రేట్ ఆర్టిస్ట్, ఆల్ టైమ్ గ్రేట్స్ ఆయన శ్రీనివాస్ మూర్తి గారు. నిజంగా ఇప్పుడు లేకపోవడం అనేది డబ్బింగ్ రంగానికి ఒక లోటు, ఒక వాక్యూమ్ అది. బట్ ఆ తర్వాత ఇద్దరం సైమల్టేనియస్గా శ్రీనివాసమూర్తి గారు బాగా చెప్పిన రోజుల్లో నాకు ఈ అవకాశం రావటం, దాన్ని అలాగే హోల్డ్ చేసుకొని ముందుకు తీసుకెళ్ళి అట్లాగే కొన్ని సినిమాలు అన్నయ్య భారతీబాబు అన్నయ్య రైటర్గా చాలా సినిమాలు నాతో చెప్పించారు ఆయన. బ్రాహ్మణ ఒకటి, అందులో అటువంటి సినిమాలు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు యూ అండ్ ఐలో ఇక సెలెక్ట్ చేసుకొని మనకు రక్త కన్నీరు అవన్నీ చేశారు అని అంటే అయితే 20 years తర్వాత ఆయనకు చేయడం అనేది గుర్తు పెట్టుకున్నారా? అవన్నీ మళ్ళీ అన్నీ నేను చెప్పాను. బెంగళూరు, ఈ సినిమాకి బెంగళూరు వెళ్ళాము. సాధు కోకిల గారు డైరెక్టర్, భారతీబాబు గారు రైటర్, మేము అందరం కలిసి అక్కడ ఒక రోజు ఉపేంద్ర గారే ఉండి మాతో ఇలా ఉండాలండి, ఇలా చెప్పాలి, ఇలా ఇన్వాల్వ్ కావాలి అది అని చెప్పి. నేను అన్నాను, సార్ మీరు ఒక 75 days షూటింగ్ చేశారు, ఒక 14 రోజులు డబ్బింగ్ చెప్పారంట ఆయన కూడా, 10 రోజులు 14 రోజులు చెప్పారట. మరి నేను ఒక్క రోజులో అంత ఇన్వాల్వ్మెంట్ కాలేను సార్ అని చెప్పాను. చెప్తే గుడ్, మంచి మాట చెప్పారు, మీరు వెళ్ళి సినిమా చూడండి, మెజెస్టిక్లో ఉంది సుదర్శన్ థియేటర్, అక్కడ చూసి తర్వాత వర్క్ చేయండి అని చెప్పి మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఈ యూ అండ్ ఐకి మధ్య ఫిలిం సిటీకి ఆయన షూటింగ్కి వచ్చారు. శివరాజ్ కుమార్ గారు సినిమా ఏదో చేస్తున్నట్టున్నారు. అప్పుడు డబ్బింగ్ చూసుకోవడానికి వచ్చారు. డబ్బింగ్ థియేటర్కి వచ్చి కార్డాబ్స్కి వచ్చి చూశారు ఆయన, నన్ను పిలిపించారు. ఫస్ట్ ఇందులో కొద్ది గ్రఫ్గా చేసి వాయిస్, ఇది కూడా చాలా బ్రహ్మాండంగా వచ్చింది మూవీ. అందులో ఇంకా కొద్దిగా నాకు బేస్ కావాలి అని అడిగి ఎక్కడెక్కడ ఏ జానర్లు బాగలేదో అదంతా మళ్ళీ చేయించుకున్నారు. మళ్ళీ ఆయన అసలు పర్ఫెక్షన్ పక్కా, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. అంటే చాలా గ్రేట్ మ్యాన్. అంటే చాలా కష్టపడి పైకి వచ్చారు కదా. ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి మనం 1 గంట 2 గంటలు వాళ్ళతో పాటు ఉన్నా కూడా కొన్ని వీ కెన్ అబ్జర్వ్ సమ్ థింగ్స్, కొన్ని విషయాలు వీ కెన్ లెర్న్ ఆల్సో, నేర్చుకోవచ్చు. నా లైఫ్లో నేను అది చాలామంది ఎవరైనా ఒక సెలబ్రిటీ కనపడ్డాడంటే ఇక అందులోనూ మాదంతా మిమిక్రీ ఫ్యామిలీ నుంచి వచ్చాం కాబట్టి ఎక్స్రే చేసి వాళ్ళ ప్రతి కదలికను కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. వాళ్ళ జనరల్ మూవింగ్ ఎలా ఉంటుంది బయట స్క్రీన్ మీద కాకుండా.